దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు. 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం గుంటూరు నగరంలో కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మస్తాన్ వలి మాట్లాడుతూ ప్రజాస్వామ్య చరిత్రలో 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన దాఖలాలు లేవని అన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని అన్నారు. పాలనకు చరమగీతం పాడాలని దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని, ఈ దేశంలో ఉన్నటువంటి పోర్టుల్ని, ఆఖరికి అన్ని రకాల వ్యాపారాల్ని, సామాజిక రంగాన్ని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ధ్వంసం చేసింది. ఇవాళ సాక్షాత్తు దేవాలయం లాంటి పార్లమెంటులో బీజేపీ ఎంపీ ఇచ్చినటువంటి పాసులను తీసుకొని వెళ్ళి పార్లమెంటులో 3 అంచెల భద్రతను ఛేదించుకొని పార్లమెంటులో మొత్తం దేశ చరిత్రలోనే, పార్లమెంట్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 146 మంది పార్లమెంట్ సభ్యుల్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. ఏదైనా ఒక సందర్భంగా 5గురినో 6గురినో, 1-2 సస్పెండ్ చేయడం చూసాం. కానీ ఏకంగా 146 మంది పార్లమెంట్ సభ్యులు సస్పెండ్ చేయడం అంటే ఇది నిరంకుశమైనటువంటి చర్య అనేటువంటిది మా వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, ఇండియా ఫోరం చెప్తా ఉన్నాయి. దేనికి సస్పెండ్ చేశారు? ఏం అడిగితే సస్పెండ్ చేశారు? పార్లమెంట్లో గొడవ చేస్తే సస్పెండ్ చేశారా? గతంలో బ్రిటిష్ పార్లమెంట్లో మన భారతదేశం యొక్క వాయిస్ వినపట్లేదని ఆ రోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వాళ్ళు బాంబులు వేశారు. ప్రభుత్వానికి వాళ్ళు సరైనటువంటి సమాధానం చెప్పట్లేదని చెప్పేసి ఆ రోజు బాంబులు వేసి పారిపోకుండా అక్కడే ఉన్నారు. ఈ రోజు బాంబులు వేసింది దేనికోసం? స్వతంత్ర భారతదేశంలో, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దాడి జరగడం దురదృష్టకరం. బీజేపీ ప్రభుత్వం ఎంపీగా కర్ణాటక ఎంపీ పాసుల ద్వారా వాళ్ళు దుండగులు లోపల రావడం జరిగింది. లోపలికి వచ్చి బూట్లో ఉన్న గ్యాస్ని వదలటం వల్ల యావత్ పార్లమెంటు మరి భయభ్రాంతికి గురైంది. పార్లమెంటు సభ్యులకే రక్షణ కల్పించాలని ప్రభుత్వం దేశ ప్రజలకు రక్షణ కల్పిస్తున్న నమ్మకం ప్రజలు లేదు. దాని మీద పార్లమెంట్లో ఏం జరిగింది, ఎందుకు జరిగింది, దీని మీద నిర్ణయం చేయమని చెప్పని ఇండియా కూటమి పక్షాలు అడుగుతుంటే సమాధానం చెప్పలేక మోడీ ప్రభుత్వం దాటవేస్తూ ఉంది. అమిత్ షా రాజీనామా ఇవ్వాలి, మోడీ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్యంలో పార్లమెంట్లో మాట్లాడే హక్కు ఉంది. వాళ్ళు సమాధానం చెప్పాలి, ఎందుకు ఈ దాడి జరిగిందని చెప్పని. సమాధానం చెప్పలేక మోడీ పార్లమెంట్ ఫేస్ చేయలేక, అమిత్ షా సమాధానం చెప్పలేక పార్లమెంట్ సభ్యుడిని ఇవాళ దేశంలో 35% ఓట్లతో నరేంద్ర మోడీ గారు అధికారంలో రావడం జరిగింది. దుర్మార్గ ఆలోచన విధానం. 65% ప్రజలు వ్యతిరేకించేటటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా నరేంద్ర మోడీ గారి దుర్మార్గ విధానాల్ని ప్రశ్నిస్తూ వస్తూ ఉన్నారు. ఈ 65% మంది ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఇండియా కూటమిగా ఏర్పడి ఇవాళ పార్లమెంట్ అనేటటువంటిది భారతదేశ ప్రజల దేశ పరిస్థితులు చర్చించేటటువంటి దేవాలయం. ఆ దేవాలయం మీద కొంతమంది దుండగులు దాడి జరిగినప్పుడు ప్రధానమంత్రి గారు ఆ యొక్క సెక్యూరిటీ భద్రతా లోపం ఎందుకు జరిగిందో దేశ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కలిసి ప్రధానమంత్రి గారు పార్లమెంట్కి వచ్చి సమాధానం చెప్పండి. ఈ యొక్క భద్రతా వైఫల్యం మీ వైఫల్యంగా ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు, మీరు ఎవరైనా ఇవ్వమని చెప్పి అడిగితే మరి నియంతృత్వ